హాయ్ అండి అందరికీ. సో వీడియో చూసే ముందు మన వీడియోను మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రంలో భాషా వికాసంలో ఉన్నటువంటి 3 పదాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ 3 పదాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ భాషా వికాసము అనేది ఏంటంటే పిల్లలలో భాష అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అనేసి మనకి చోమ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త మనకి దీని మీద ఎక్కువ ప్రయోగాలు చేయడం జరిగింది. సో దాంట్లో మనకి భాగంగా 3 పదాలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొదటిది ఫోనోలజీ. ఫోనోలజీ అంటే ఏంటంటే భాషలోని శబ్దాలను గ్రహించడం. అంటే భాషలో ఏవైతే క్లిష్టమైనటువంటి శబ్దాలు ఉంటాయో ఆ శబ్దాలను గ్రహించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేది ఇక్కడ జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఫోనోలజీ. అంటే భాషలోని శబ్దాలను గ్రహించడం అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలియజేసే పదమే ఫోనోలజీ. మరి సిమాంటిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేసేటువంటి అంశం. పదాల అర్థాలను అంటే భాషలో ఉన్నటువంటి పదాల అర్థాలను అధ్యయనం చేయడంను ఏమంటామంటే సిమాంటిక్స్ అంటాం. మొదటిది ఫోనోలజీ అంటే భాషలోని శబ్దాలను గ్రహించడం. సిమాంటిక్స్ అంటే పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేయడం. మరి లాస్ట్ వర్డ్ ప్రోగ్మాటిక్స్ అంటే ఇక్కడ ఏముంటుందంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క చోట అంటే సందర్భానుసారంగా పదాల యొక్క అర్థాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రోగ్మాటిక్స్ అనగా సందర్భానుచితంగా పదాలను ఉపయోగించడం. సందర్భానుసారంగా పదాలను ఉపయోగించడాన్ని ఏమంటామంటే మనము ప్రోగ్మాటిక్స్ అని చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి సైకాలజీలో భాగంగా భాషా వికాసం అనేటువంటి టాపిక్లో ఈ 3 పదాల గురించి మనకి వస్తుంది. ఒకటి ఫోనోలజీ అంటే భాషలోని శబ్దాలను గ్రహించడం. అంటే భాషలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి శబ్దాలను గ్రహించి వాటి ద్వారా వాటి యొక్క అర్థాలను మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ సిమాంటిక్స్ అంటే పదాల యొక్క అర్థాలను అధ్యయనం చేయడం. అంటే